తెలంగాణ ఆర్టీసీ జేఏసీతో సచివాలయంలో ప్రభుత్వ చర్చలు నాన్ స్టాప్ గా కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటలకు చర్చలు మొదలు కాగా కాసేపు లంచ్ బ్రేక్ ఇచ్చారు. తర్వాత మళ్లీ 3 గంటలకు ప్రారంభమైన చర్చలు గత 12 గంటల నుంచి జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం నియమించిన ఐఏఎస్లతో జేఏసీ చర్చలు సానుకూలంగా సాగుతున్నాయని తెలుస్తోంది. జేఏసీ పెట్టిన 32 డిమాండ్లలో 3-4 తప్ప మిగతా వాటిపై అంగీకారం కుదిరిందని సమాచారం. అయితే సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సమ్మె విరమించాలని ఐఏఎస్ల కమిటీ కోరగా అధికారిక ప్రకటన వస్తేనే చూస్తామని జేఏసీ తేల్చి చెప్పిందని తెలుస్తోంది. తెలంగాణ ఆర్టీసీ జేఏసీతో సచివాలయంలో ప్రభుత్వ చర్చలు నాన్ స్టాప్ గా కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటలకు చర్చలు మొదలు కాగా కాసేపు లంచ్ బ్రేక్ ఇచ్చారు. తర్వాత మళ్లీ 3 గంటలకు ప్రారంభమైన చర్చలు గత 12 గంటల నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, తెలంగాణ ఆర్టీసీ జేఏసీ వచ్చినటువంటి చర్చలు ఏదైతే ఉన్నాయో దాదాపు 11-11:30 గంటల పాటు కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూసాం. ఉదయం 10:30కు సచివాలయం లోపలికి వచ్చినటువంటి ఆర్టీసీ జేఏసీకి సంబంధించినటువంటి సభ్యులు ఇప్పుడు కంటిన్యూగా ఉదయం వరకు దాదాపు మధ్యాహ్నం 2 గంటల వరకు ఐఏఎస్లతో సమావేశం నిర్వహించారు. ఆ కమిటీతో మొత్తం కూడా చర్చించిన తర్వాత కొంత అవుట్కమ్ ని తీసుకొని మళ్ళీ డిప్యూటీ సీఎం మధ్యాహ్నం వచ్చారు. ఆఫ్టర్ 3:30 తర్వాత మంత్రులు యాడ్ అయ్యారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, అబ్దుల్ లక్ష్మణ్, శ్రీధర్ బాబు వీళ్ళు 5గురితో ఓడినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో దీని మీద చర్చ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ మధ్యాహ్నం తర్వాత మళ్ళీ 5 అవర్స్ కూడా అయింది. అంటే దాదాపు 11-11:30 గంటల పాటు సచివాలయం లోపల ఒకరి తర్వాత ఒకరు చర్చిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. మొదట్లో చాలా సీరియస్ డిస్కషన్ ఉంది. మీరు అన్నిటికీ ఒప్పుకుంటేనే మీ చర్చల లోపలికి వస్తాము, గదిలోకి వస్తామని చెప్పినటువంటి ఆర్టీసీ జేఏసీ సంబంధించి అందుకు సానుకూలంగానే ఉన్నామని చెప్పేసి చర్చలు ప్రారంభించగా దాని తర్వాత ఒక్కొక్కటిగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం ఉంది. తర్వాత డిప్యూటీ సీఎంతో చాలాసేపు చర్చలు చేశారు. ఇందులో ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి 32 డిమాండ్లు ఏదైతే ఉన్నాయో దాంట్లో ఒక 2-3 డిమాండ్స్ నిర్ణయించి దాదాపు అన్నిటినీ కూడా ఓకే చెప్పినట్టుగా తెలుస్తుంది. కానీ కొన్నిటికి ఫైనాన్షియల్ తో సంబంధం లేని వాటి అయితే ఇమ్మీడియట్లీ ఓకే చెప్పారు. యూనియన్ రీస్టోర్ చేసే లాంటి అంశాలు కానీ చాలా అంశాలు, మహిళలకు సంబంధించిన భద్రత కానీ, పని గంటలు తగ్గించే విషయంలో కానీ, వాళ్ళ స్ట్రెస్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ కానీ, అదే ఇట్లాంటి చాలా అంశాల విషయంలో వెంటనే ఓకే చెప్పారు. కానీ ఫైనాన్షియల్ తో ముడిపడినటువంటి అంశాల విషయంలో మాత్రం కొంత ఆచితూచి వివరిస్తున్నటువంటి కొంత ఐఏఎస్ కమిటీ ఏదైతే ఉందో దీని మీద చేసినటువంటి కమిటీ 4 వారాల్లో చెప్పాలనుకుంది కాబట్టి అందుకు అనుగుణంగా ఆ టైం దానిలో పూర్తి చేయాలనే ఆలోచన చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా మనం చూడొచ్చు, ముఖ్యంగా ఈ 32 డిమాండ్లో అత్యధికంగా మొదటి నుంచి పట్టుబడుతున్నటువంటి డిమాండ్ ఏదైతుందో 2.5 సంవత్సరాల నుంచి విలీనానికి సంబంధించినటువంటి డిమాండ్ ఉంది. ఆ విలీనానికి సంబంధించి కొంత టైం తీసుకోవాలి. ఇప్పటికిప్పుడు చేయడం వల్ల ఇతర ఉద్యోగ సంఘాలు కూడా వచ్చి మీద పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా డిఎల్ రావాలి, అదేవిధంగా పిఆర్సీలు కూడా వాళ్ళు కావాలని అడుగుతున్నారు. వాళ్ళు కూడా మే 5వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్ళాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు మీకు పిఆర్సీలు 2 పెండింగ్ ఉన్నాయి కాబట్టి 2టికి 2 ఇవ్వలేము అనేటువంటి ఒక సూత్రప్రాయంగా మాత్రం అటు శ్రీధర్ బాబు కానీ బట్టి విక్రమార్క కానీ చెప్పినట్టుగా సమాచారం జరుగుతుంది. బట్ అందుకు అనుగుణంగానే ఆర్టీసీ యూనియన్లను కొంత ఒత్తిడి చేసినప్పటికీ కూడా కొంత శాంతింపజేసేందుకు మంత్రులు కమిటీ ప్రత్యేకించి వారిని సముదాయించే ప్రయత్నం ఉంది. ఎందుకంటే మనం చూసే కదా శంకర్ గౌడ్ రాత్రి చనిపోయిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీని ఇంపాక్ట్ రాష్ట్ర ప్రభుత్వం మీద పడింది. సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో దాదాపు 24 గంటల నుంచి వేరే యాక్టివిటీ మీద రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. కేవలం ఆర్టీసీ సంబంధించినటువంటి కార్మికుల సమస్యలు, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బెనిఫిట్స్, ఇట్లాంటి అన్ని అంశాల మీదనే రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది తప్ప వేరే అంశం మీద దృష్టి పెట్టలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఇందుకు అనుగుణంగానే చాలా సీరియస్ గా దీని మీద షార్ట్ అవుట్ చేసి వాళ్ళ సమ్మెను విరింపజేయాలన్నటువంటి సూచన చేశారు. అందుకనే మంత్రులందరూ కూడా సచివాలయంలో నుండి వాళ్ళ డిమాండ్లను పరిష్కరించే పనిలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అయితే మంత్రుల కమిటీ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా మనకు లోపలి నుంచి అందుతున్నటువంటి సమాచారం ఉంది. ఇందులో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాళ్ళు కూడా ఒత్తిడి చేశారు. ఆ ఒత్తిడికి తలకి ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక సమ్మె చేస్తున్నటువంటి ఆర్టీసీ కార్మికులను ఉద్దేశం చేసేందుకు పిఆర్సీ కానీ డిఏలపై కూడా కొంత
సానుకూలమైనటువంటి వాతావరణం తీసుకుంది. ఒక పిఆర్సీ ఇవ్వాలన్నటువంటి నిర్ణయం ఉంది, డిఏ కూడా ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశం మీద మాత్రం ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా అది కొంత మధ్యవర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి కొంత టైం బాండ్ లోనే అది నెలన 2 నెలల దాని టైం తీసుకొని వీలైతే ఒక 6 నెలల టైం తీసుకొని దాన్ని ఇవ్వాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అదేవిధంగా ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో కూడా సమ్మెను విరమింపజేయాలన్నటువంటి ఆలోచన చేస్తున్నటువంటి నేపథ్యంలో దీని మీద పూర్తి స్థాయిలో ఈ మంత్రుల కమిటీ చర్చిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. బట్ ఏదైనా కూడా దాదాపు 11 గంటలుగా కొనసాగుతున్నటువంటి ఏదైతే ఐఏఎస్లతో కూడినటువంటి కమిటీ కానీ ఇటు మంత్రులతో కూడినటువంటి కమిటీతో చర్చలు అనేది ఫలప్రదం అవుతాయన్నటువంటి ఆశాభావంతో ఇటు ఆర్టీసీ యూనియన్ నేతలు కూడా ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఎందుకంటే సమ్మె ఎక్కువ రోజులు కొనసాగితే అటు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంపాక్ట్ ఉంటుంది, మహిళా స్కీమ్ ఏదైతే కొనసాగుతుందో అది దాని మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా నిత్యావసర ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ మీద తీవ్ర ఎఫెక్ట్ పడితే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయి. అదేవిధంగా డైలీ ఉద్యోగస్తులకు చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వీటన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. మరికొంతమంది ఆత్మహత్య యత్నానికి కనుక పాల్పడితే మరింతగా ప్రతిపక్షాలకు అస్త్రం తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి అంశాల మీద సీరియస్ గా తీసుకొని దీన్ని కాలప్ చేయించే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. బట్ అంతిమంగా మాత్రం మరొక కాసేపట్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆఫీస్ నుంచి ఒక నోటు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఆర్టీసీ జేఏసీ సంబంధించినటువంటి లీడర్లు శాంతింపజేసేగా మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే బంద్ చేస్తున్నారో ఆ బంద్ని విరమింపజేసేలాగా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తున్నటువంటి నేపథ్యంలో అందుకులంగా 1-2 మినహాయించి అన్నిటికీ కూడా ఒప్పుకునేలాగా కార్యాచరణ చేసే అవకాశం ఉంది. పిఆర్సీ ఒక్కటి ఇచ్చినా కూడా దాని ఇంపాక్ట్ 1000 కోట్ల మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. కనుక ఎవ్రీ మంత్ ఖచ్చితంగా కొన్ని 100 కోట్ల రూపాయలు వాళ్ళ జీతాల్లో కానీ అదే సమయంలో వాళ్ళు రిటైర్మెంట్ అయినటువంటి వాళ్ళు ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారి మాత్రం వెంటనే రిలీజ్ చేసే విధంగా కూడా ప్లాన్ చేసే ఒక కసరత్తు అయితే జరుగుతుంది. బట్ అంతిమంగా మాత్రం సచివాలయంలో ఇంత ఈ 2.5 సంవత్సరాలు మనం చూస్తున్నాం. ఇంత ఒక 12 గంటలుగా ఒకే అంశం మీద సచివాలయంలో చర్చ జరగడం అనేది ఇది మొదటిసారిగా మనం చూడాల్సిన అవసరం ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ నరేందర్.